మీకు ఇష్టమైన నటుడు ఎవరు సార్? హీరోకృష్ణ గారు, రాజమౌళి గారు ఫాదర్ విజేంద్ర ప్రసాద్. అవునండి. అందరూ అట్లా క్లాస్ పడుతుంది. ఇదిగోండి నా ఆల్బమ్ అండి, పలానా సినిమాలో హీరో వేశానండి, ఈ నా ఫోటోలు అండి, నాకు మీ సినిమాల వేషం ఉంది మాత్రం ఎప్పుడు అనుకో, ఇప్పుడు కూడా అడుగుతాను. కృష్ణ గారు మీరు ఫ్రెండే కదా, సినీ ఇండస్ట్రీకి వస్తే ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అయిందండి. మంచి తెల్లటి రంగు, మంచి గిరిజాల జుట్టు, చాలా బాగుండేవాడు. మేము ఇప్పుడు ఫ్రంట్ పేజ్ స్టూడెంట్స్, బాగా స్నేహంగా కూడా ఉండేవాడు. కాలేజీలో ఉండగా దేవుడు అని పెట్టారు నిక్నేమ్. నిజంగా ఏ క్షణాన్న దేవుడు అని పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోవాలంటే నిజమైన దేవుడు ఎవరు అన్నట్టే హీరోల్లో కృష్ణ గారు. సక్సెస్ సినిమా తీసినా ఆనందపడతాడు. సినిమా ఏదైనా ఫెయిల్ అయి పాప్ అయిపోతే అతను పిలిపించి వాళ్ళని చేసి నిలబెట్టిన సందర్భాలు ఎక్కువ. ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవారు సార్ మీతోటి? అన్నదమ్ముల అనుబంధం సినిమాలో అవునండి రామారావు గారు తమ్ముడుగా వేషం. అవునండి. ఆయన అన్నారు రామారావు గారు, బ్రదర్ మాకు ఇందులో హీరోయిన్ లేదు, డ్యూయెట్లు ఇవన్నీ మీకే, బాగా చేయండి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ తమ్ముడురా అనేది అనివార్యం మిమ్మల్ని. మీరు అప్పుడు ఈనాడులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నా ఓటు టీడీపీకే. అవునండి. అక్కడ రాజకీయాలు ఇంట్రెస్ట్తో చేయలేదు, తెలుగుదేశం పార్టీ మీద మనందరం ఓట్లు వేసుకుని గెలిపించుకున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని గెలిపించేశారు. వాళ్ళే దించడానికి అందులో ఉన్నాళ్లే కొంతమంది మోసం చేసి జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఆయన మీద అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టారు గత ప్రభుత్వం. అక్కడ ఉండగా ఒక రోజున పవన్ కళ్యాణ్ గారు చూడటానికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఆయన కూడా అంతకుముందు అమరావతి నేను చేస్తాను, అమరావతి చెప్పిన వ్యక్తి ఆయన. అమరావతి కాదు, నేను వైజాగ్ మారుస్తున్నాను. అలా చేస్తే ఏంటంటే హైదరాబాద్ కాదు కూడా ఒక పెద్ద సిటీ అయ్యి ఇండస్ట్రీస్ వచ్చి. నమస్కారం సార్, మురళీమోహన్ గారు. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నారు సార్. ముందుగా మీ అభిమానుల చిరకాలకు కోరిక మీకు పద్మశ్రీ అవార్డు దక్కటం ఎంత ఆనందంగా ఉన్నారంటే అభిమానులు సార్, మిమ్మల్ని ఎవరో సినీ నటుడిగా చూడరు సార్. మిమ్మల్ని అందరూ ఇంట్లో ఒక ఆత్మీయుల, ఒక అన్నగా, ఒక మేనమామలా ఆదరిస్తారు, గౌరవిస్తారు. ఈ పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీ అభిమానులు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కావచ్చు, ఏ విధంగా మీరు చెప్పదలుచుకున్నారు? అవార్డు రావటం అనేది మామూలు విషయం కాదండి. నాలాంటి ఒక నటుడికి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మనిషికి, రాజకీయంగా కూడా ఎన్నో చేసిన మనిషికి అన్ని రకాలుగా అర్హత ఉంది. ఆయన ఇచ్చారని అనుకుంటున్నాను. ఆయన ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా, రాష్ట్రపతి ఆవిడకి కూడా ప్రత్యేకంగా రికమెండ్ చేసి పంపించినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పుడు వచ్చిందండి అని అంటే కూడా నేను ఒకటే చెప్పాను, ఎప్పుడు వచ్చింది అనేది కాదు, లేటెస్ట్గా వచ్చిందా లేదా అనితే తప్ప. ఎందుకంటే ఇది భారతదేశ యావత్తుకు సంబంధించింది. ఎంతమంది ఉంటారు గొప్ప గొప్ప ప్రముఖులు. మనకు అవకాశం వాడు వచ్చింది నేను అనుకోవాలి తప్ప ఆలస్యమైంది అనేది కరెక్ట్ కాదు. నేను అదే ఫీల్ అవుతున్నాను. సార్, మీరు ఎక్కువ సమయం సమాజ సేవకు ఉపయోగిస్తారు నాకు తెలుస్తుంది. అంటే మీకు టైం చాలా లిమిట్ టైం. మీరు ఒక వ్యాపారవేత్త, ఒక సినీ ఆర్టిస్టు, ఇంకా చాలా ఉన్నాయి మీకు. అందులోనే టైం కేటాయించుకునే సమాజ సేవ అంటే ముఖ్యంగా మీరు చేసే సేవ ప్రజలకు ఆరోగ్య విషయాలు చాలా క్లియర్గా చెప్తారు మీరు. అది ఏంటి సార్, మీకు ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే ఇంట్రెస్ట్ అంటే ఒరిజినల్గా మా ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్ జీన్స్ అండి. నాన్నగారు 96 ఏళ్ళు బతికారు. అవునండి. మా అమ్మగారు 100 సంవత్సరాలు బతికారు. మొదటి నుంచి కూడా ఇంట్లో కూడా చాలా సిస్టమేటిక్గా నాన్ వెజిటేరియన్ జోలికి ఎక్కువ వెళ్ళకుండా వెజిటేరియన్ మాత్రం బాగా ప్రముఖంగా తీసుకుంటాం. సాటర్డే సండేస్ వస్తే, సాటర్డే కూడా కదా, సండే వస్తే మాత్రం డెఫినెట్గా నాన్ వెజిటేరియన్ ఉంటుంది. అంత లేకపోతే మిగిలిన రోజులు ఉందా లేదా అని ఆలోచించదు దాని గురించి. ముఖ్యంగా పప్పుకూరలు, ఆకుకూరలు. మీ లైఫ్ స్టైల్ చెప్పండి సార్. ఇంత అందంగా మార్నింగ్ లేవటం అనేది 5:30కి లేస్తానండి. 6కి వాక్కి వెళ్తాను. 6 to 7 వాక్ చేస్తాను. 1 గంట సేపు. అంటే అప్పటికి ఒక 7,000 స్టెప్స్ అవుతాయి 1 అవర్. వచ్చేసి ఈటీవీ న్యూస్ పెట్టుకుంటాను. ఆ న్యూస్ చూసుకుంటూ లోపల మా ఆవిడ కాఫీ తెచ్చేసి ఆ కాఫీ తాగుతూ ఆ వార్తలు వింటూ, ఓ పక్కన మా ఆవిడకి బీపీ చూస్తూ, నాకు బీపీ చూసుకుంటూ రోజు ఆ బుక్ మీద నోట్ చేస్తాం అనమాట. అంటే మా సన్నెల్లా చెప్పారు, బాగుందని ఊరుకోకూడదండి, రోజు బీపీ మీ ఇద్దరు కూడా చూసుకోండి, ఒకళ్ళొకళ్ళు చూసుకొని మీరు ఆ బుక్లో డైరీలో నోట్ చేయండి.
కబుక్కని ఏదైనా తేడా తెలిస్తే ఆ రోజున తీసుకున్న దానికి నువ్వు ఎలా ఉంది, గ్రాడ్యువల్గా పెరిగిందా, ఎట్లా పెరిగిందా అని చూసుకోవడానికి మా డాక్టర్స్ చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పిన దాని మీద అది కూడా చేసుకుంటారండి. అట్లా 7:45, 8 అవుద్ది. 8 to 8:30 సామాన్యంగా హడావుడి లేకపోతే సాయిబాబా గారి సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ చూస్తాను కంపల్సరీ. సరే 8:30 to నైట్ మళ్ళీ ఒక అరగంట నడిచేసి 10,000 మార్నింగ్ 10లో ఆఫీస్కి వచ్చే లోపల ఓ 10,000 స్టెప్స్ నడుస్తాను. ఇంకో 5,000 స్టెప్స్ ఈ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంత, రాత్రి భోజనం అయిన తర్వాత కొంత చేసి 15,000 అడుగులు కంపల్సరీగా నడుస్తాను రోజు. ఒక్కొక్క రోజు కుదరకపోతే అది నెక్స్ట్ ఇంకో రోజు ఆ వీక్ అయ్యేటప్పటికి యావరేజ్గా 15,000 రావాలన్నమాట. టార్గెట్ కంప్లీట్ చేసి టార్గెట్ తగ్గిన ఒక రోజు కుదరక టార్గెట్ కుదరకపోతే నెక్స్ట్ 20,000 చేస్తాం. ఓకే, అట్లా అది. తర్వాత సిస్టమేటిక్ ఫుడ్, అదర్ హ్యాబిట్స్ కూడా. రైస్ ఎంత తింటారు సార్ మీరు? రైస్ చాలా తక్కువ అండి. అంటే 35%, మ్యాక్సిమం 40% రైస్, అంటే ఒక కప్ రైస్. కూరలు 60%, 70% కూరలు ఎక్కువ. అంటే 40% రైస్, 60% కర్రీ ఉంటుందండి డెఫినెట్గా. పెరుగు కానీ కర్రీస్ కానీ. ఎందుకంటే రైస్గా తక్కువే తింటారు. రాత్రిపూట ఏమో ఓన్లీ టిఫిన్. ఎర్లీ అవర్స్ ఇడ్లీ అయితే 3 ఇడ్లీ, దోశ అయితే ఒక దోశ, దాంతోపాటు గ్లాస్ మజ్జిగ. మార్నింగ్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీలు, దోశలు ఏం తీసుకోను. ఫ్రూట్స్, నట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే సీజనల్ ఫ్రూట్స్. ఏ సీజనల్ ఫ్రూట్ ఉంటే అది ఆ ఫ్రూట్స్ తింటూ రాగి జావ తాగుతాం. తర్వాత ఆఫీస్కి వచ్చేస్తే ఎవరినో మీలాంటి గెస్ట్లు ఎవరినో వచ్చినప్పుడు కాఫీ ఆఫర్ చేసి వాళ్ళతో పాటు నేను కూడా 4 సిప్పులు తీసుకుంటాను. అంత తర్వాత ఇంకా వేరే హ్యాబిట్స్ ఏమన్నా. 1 గంటకి వెళ్ళి 2ంటికి వెళ్తాం ఇంటికి. 2 o'clockకి భోజనం చేస్తాం. పడుకుంటారు సార్ మధ్యాహ్నం? అస్సలు పడుకోండి. మధ్యాహ్నం అస్సలు పడుకోరండి? ఒక అంత ముందు నైట్ ఒక లేట్ అవర్స్లో పడుకున్నా కానీ మధ్యాహ్నం పడుకోరండి? సో ఆ విధంగా మీ లైఫ్ స్టైల్ అలాగే ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు నేటి తన కుర్రాళ్ళు 20 రాకుండా వాడు పొట్టలు వచ్చేస్తున్నాయి, ఒళ్ళు వచ్చేస్తున్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఏదో 9ంటికి లేకటం, 10ంటికి లేకటం, దానికి మనం ఎలా లైఫ్ స్టైల్ ముందు మార్చుకోవాలండి. సాధ్యమైనంత వరకు 10 లోపల పడుకోవటం నేర్చుకోవాలి. ఇవాళ యూత్ అంతా కూడా 2 దాకా 3 దాకా కాలక్షేపం చేసి అప్పుడు పడుకొని 8కో 9కో నిద్ర లేవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది అంటే జాబ్ ఇప్పుడు అమెరికా కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడ. మరి వాళ్ళ టైం ప్రకారం ఈవినింగ్ 3 నుంచో 4 నుంచో మొదలుపెట్టి రాత్రి 10 దాకా వర్క్ చేస్తారు. వాళ్ళకి తప్పదు, 10, 12 వర్క్ చేస్తారు. అదర్వైజ్ కొన్ని డ్యూటీస్ ఫ్యాక్టరీస్లో చేసేవాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అయ్యి ఉంటాయి, టైమింగ్స్ 3 షిఫ్ట్లు లాగా ఉంటాయి. ఎవరు షిఫ్ట్ లాగా చేసేప్పుడు దానికి అలవాటు పడాలి, అవి తప్పదు. బట్ ఇన్ జనరల్గా పిల్లలు కానీ యూత్ కానీ అలాగే పెద్దవాళ్ళు కానీ టైం మెయింటైన్ చేయాలి. తర్వాత ఇంకోటి, మనం రైల్లో ప్రయాణం చేసేప్పుడు ఇప్పుడు పెడతలారో లేదు తెలియదు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. అవునండి, లగేజ్ ఎంత తక్కువ తీసుకెళ్తే కంఫర్ట్గా ప్రయాణం చేయొచ్చు. మనకు కూడా అంతే. మన కడుపులో మనం తినే ఫుడ్ అనేది హాఫే తినాలి, హాఫ్ స్టమక్కే తినాలి. ఇక ఆకలి కడుపు నిండేదాకా తింటాం అన్నాడు పాత రోజు, అవి పోయినాయి. అందుకని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ తింటాం, దానికి తగ్గట్టుగా వ్యాయామం చేయటం. నడుస్తారా, జాగింగ్ చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, ఏదంటే అది మీకు ఏది నచ్చితే అది. జిమ్కి వెళ్తారా? అలాగే నేను కూడా ఈవినింగ్ 1 hour జిమ్కి వెళ్తాను. ఈవినింగ్ వెళ్తారు సార్? ఈవినింగ్ బిట్వీన్ 4:30 to 5:30. ట్రైనర్ వస్తాడు, అతన్ని దీంట్లో జిమ్ చేస్తాడు. మన ఇంతలో మనం చేసేవాళ్ళకోండి, తప్పు పొరపాటు జరిగిందంటే కళ్ళలో ఎండ్రాలు పట్టేయటం, ఇంకోటి ఏదో జరుగుతుంది. ట్రైనర్ ఉంటాడు పక్కన, ఆయన ఏమేమి చెప్తే ఏదో చేస్తాం. తర్వాత రెండోదండి ఆరోగ్యం, ఆర్థికం. మీ దగ్గర అది కూడా ఉంది సార్. ఆర్థికంగా కూడా ఎలా ఉండాలి అని చెప్తారు. మీ చెప్పే సూత్రాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువత వృధా వ్యయాన్ని అరికట్టుకుని ఒక చక్కో మొక్క కొనుక్కున్నారు. ఆ ఉదాహరణలో నేను ఒకటి సార్. ఈ వేదిక సాక్షిగా, ఈ ఇంటర్వ్యూ సాక్షిగా నేను ఒకడినండి. నేను ఒకప్పుడు అలాగే, అంటే గత్తర ఏం కాదు కానండి, ఏదో వడ్డీకి ఇచ్చారు పోయి
మీ ఈనాడులో మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మా అమ్మ చూసి చెప్పిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యి ఆ 2003 నుంచి అది ఆ పొదుపు స్థితే ఈరోజు ఓకే, ఏ పెద్ద ఏ కాదు కానీ పర్వాలేదు నా పిల్లలకి నాకు కదా అలాగే ఉండదు. చాలండి. ఇప్పుడు నేను 100 రూపాయలతో జీతంతో స్టార్ట్ చేశాను నా లైఫ్. ఒక కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్గా చేరాను. 100 రూపాయల జీతం, 15 పైసలు లాభాల్లో వాటా ఇస్తా ఉన్నారు. ఆ కంపెనీలో చేరి ఇది అయ్యాను. ఆ రోజుల్లో ఆ 100 రూపాయల్లో కూడా 10 రూపాయలు 15 రూపాయలు సేవ్ చేసుకునేవాడు ఎవరి మంత్. మరి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. ఈ పెళ్ళి అయిన తర్వాత జీతం పెరిగింది, కొంచెం బిజినెస్ పెరిగింది, వచ్చినప్పుడు అప్పుడు కూడా అంతే. ఏది 1 రూపాయి కూడా అనవసరం ఖర్చు అనేది చేయను. వృధా ఖర్చు అనేది ఉండదు. పార్టీలు లేకపోతే ఎక్కడికో వెళ్ళటాలు, డ్రింకులు ఇట్లాంటి అసలు అలవాటు. అందుకని మన జాగ్రత్తలు మనం ఉండి మన వ్యాయామాలు అవన్నీ మనం ఏం చేస్తాం అవన్నీ కూడా చేసి, వ్యాయామం లేకుండా ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పటికి కూడా ఇంత చేసినా నాకు కూడా కొంచెం పొట్ట ఉంటుంది కొద్దిగా, అది తగ్గట్లే, ఎంత కలిగిస్తుంది. ఇంకా ఎక్కువ చేస్తేనే మా వాళ్ళందరూ కూడా పెడతారు ఎక్కువ చేయొద్దని. ఒక టైంలో 20,000 మినిమం స్టెప్స్ నడిచేవాడిని. 20,000 నడుస్తుంటే బాబు చెప్పినా వినలేదు. నేను డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ సోమరాజు గారిని ఆయనతో టెస్ట్లు అవన్నీ చేయించాను. ఆయన ఒక మాట అన్నాడు, మీకంటే నాకంటే ఆయన హెల్తీగా ఉన్నాడు అన్నారు. కానీ అప్పుడే చెప్పాడు ఆయన, అంత నడవక్కర్లేదండి మీరు 20,000 10,000 నడవండి చాలు పర్ డే. 10,000 ఇస్తే సరిపోద్ది. 10,000 మీరు నడిచేదంతా కూడా మీ మోకాళ్ళకో దేనికో ఇబ్బంది పెట్టి తప్ప దాని మూలంగా వచ్చే ఫలితం పెద్దగా ఉండదు. సరే 20 నుంచి 15 వచ్చాను. 15 కంటే తగ్గలేకపోతాను. అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయింది. కొంత తగ్గితే మళ్ళీ కొంచెం పొట్ట పెరగటం ఇట్లాంటివి జరుగుతుంది. అందుకని సార్ నాన్ వెజ్లో మీరు ఇష్టంగా ఏం తింటారు? ఫిషా, మటనా? అలా ఏంది ఫిష్, చికెను, మటను అన్నీ తీసుకుంటాం. అంటే గోదావరి జిల్లా వాళ్ళకి, గోదావరి జిల్లా మా ఊళ్ళు కూడా చేప అంటే ఇష్టం. పిట్ట మాంసాలు ఉంటాయి, తర్వాత ఫ్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు పులస సీజన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. పులస సీజన్ ఏదంటారు, పుస్తులు అమ్మినా పులుసు తినాలండి. పుస్తులు అమ్మైనా పులుసు తినాలి, అమ్మైనా పులుసు తినాలి. నిన్న పేపర్లు ఈనాడు పేపర్లు కూడా వచ్చింది, ఒక అమ్మాయి ఇట్లా తులసి పట్టుకొని పులస చేప పట్టుకొని. అవునండి. అంటే అది ఎప్పుడూ రాదు. అది అవునండి. వర్షాలు వచ్చి గోదావరి కృష్ణానదో వచ్చేటప్పుడు ప్రవహించేటప్పుడు సముద్రం నుంచి ఎదురు వస్తాయి, ఆ సందర్భంలో వస్తాయి. అది అంటారు కదా, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమో. ఫ్రాన్స్ మాత్రం నాకు ఓ టైం వచ్చిన కాడికి ఎలర్జీ వచ్చేసింది. పొరపాటున దాన్ని ముట్టుకుంటే కూడా వచ్చేస్తుంది తెల్లది, అంత తేడా వస్తుంది. అందుకని నేను ఫ్రాన్ అనేది ముట్టుకుని, ఫ్రాన్ కానీ ఇప్పుడు పీతలు ఉంటాయి కదా, షెల్ ఉన్న పీతలు అట్లాంటివి ఏమి తీసుకున్నాను. ఫిష్ అయితే మొత్తం ఈ చెండి కానీ చికెన్ తింటారండి. స్వీట్ సార్, స్వీట్ అసలు అలవాటు ఉందండి మీకు? ఒరిజినల్గా చెప్పాలంటే మంచి స్వీట్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు స్వీట్ బాగా మన గోదావరి జిల్లాలో ఒక అలవాటు ఉంది సార్, మజ్జిగన్నంలో కాజా నంచుకుని లేకపోతే బెల్లం ముక్క నంచుకుని తినేవారు. మా నాన్నగారు అయితే బెల్లం లేకపోతే మజ్జిగన్నం వేసుకునేవాడు కాదు. అది మంచిది కూడా, బెల్లం ముక్క ఒకటి తినటం అనేది మంచిది అంటారా? ఆఖరిలో తినటం అనేది ఎక్కువ తినకూడదు. చెన్నై నేను తింటాను, తాటి బెల్లం తెప్పించుకున్నాను. అదే అది మంచిది. తాటి బెల్లం ఇంకా మంచిది, మామూలు బెల్లం కంటే కూడా తాటి బెల్లం ఇంకా మంచిది. ఆ పాలకొల సైడ్ ఒరిజినల్ దొరుకుతుందండి, వాళ్ళు తయారు చేసి అమ్ముతారండి అక్కడే. ఈ మధ్యన ప్యాకింగ్లో కూడా చిన్న చిన్నవి వస్తున్నాయి, మొక్కలు కానీ కట్ చేసి ఇస్తున్నారండి. కట్ చేసి ఇచ్చేవి కొన్ని ఇట్లా అయ్యి ఉండి అందులో కరిగించి పోసేటప్పుడే అట్లా పోస్తున్నారు. పోసి టిల్స్ లాగా ఇస్తాను బాగా. అలాంటిది రోజు ఒకటి కానీ 2 కానీ తినొచ్చండి. అనేది పంచదార కంటే చాలా బెటర్. సినిమాలో మీకు ఇష్టమైన నటుడు ఎవరు సార్? ఎవరినైనా మీరు ఫాలో అయ్యారా? అంటే మీకు ముందు నుంచి వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ అండి, అసలు ఈ రంగాన్ని ఎలా ఎంచుకున్నారు, ఎలా వచ్చారు? అంటే అప్పటికి అంతకుముందే బిజినెస్లో ఉన్నా కానీ ఆఫర్స్ చాలా వచ్చాయి. సినిమాకి ఆఫర్స్ వచ్చాయండి? సినిమా ఆఫర్లు వస్తే నాకు వద్దండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్. నాటకాలు వేసేవాడిని, నాటకాల వరకు ఆ సరదా నాటకాలుగా తీర్చుకునేవాడిని తప్ప సినిమా బిజినెస్ వదిలి వెళ్ళాలనేది లేదు. ముఖ్యం నాకు బిజినెస్ అండి. బిజినెస్లోనే షైన్ అవ్వాలని అనుకున్నా, షైన్ అవుతాను కూడా గ్యారెంటీగా, నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఆఫర్ వచ్చిన తీసుకోవాలి. ఫైనల్గా ఒక రోజున క్రాంతి కుమార్ గారు, అందరం క్లాస్ ఫ్రెండ్స్, క్రాంతి కుమార్ గారు, హీరోకృష్ణ గారు, రాజమౌళి గారు ఫాదర్ విజేంద్ర ప్రసాద్, అందరూ అట్లా క్లాస్ ఫ్రెండ్స్. విజయబాబు రెడ్డి గారు, చటర్జీ గారు అని వాళ్ళు మాకంటే 2 years సీనియర్స్. కానీ వీళ్ళందరూ క్లాస్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా సినిమా రంగంలోకి రాకమంటే అటు వచ్చి అంటే ఉండేవారు.
చివరికి క్రాంతి కుమార్ వాళ్ళ ఆఫీసు బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళు మేకప్ టెస్ట్ చేశారు. ఇట్లా చేశారని తెలిసి అక్టోబర్ పూజరావు గారు అప్పుడు కొత్త వాళ్ళతో సినిమా తీయటం కోసం ఏర్పాట్లో ఉండి నా ఫోటోలు తెప్పి చూసుకుని ఇమ్మీడియట్గా పిలిచారు. పిలిచి డైరెక్ట్ హీరో అండి మీరు రావాలని. ఆయన అప్పటికే పెద్ద ప్రొడ్యూసర్, చాలా సినిమాలు తీశారు. అరే అంత అలా డైరెక్ట్గా హీరో అని వచ్చేటప్పటికి ఎస్తాను తెలియదు నాకు ఏం చేయాలో. నాకు ఒక రోజు టైం ఇవ్వండి సార్ చెప్తానని ఫాదర్ని అడిగాను. ఫాదర్ అయితే మనకి ఎంత శుభ్రంగా బిజినెస్ చేసుకుంటావు కదా, చేసుకో, మళ్ళీ ఇప్పుడు సినిమాలు వింటాను. నాన్నగారండి. మా మదర్, మా వైఫ్ని అడిగాను. అప్పటికే మ్యారేజ్ అయిపోయిందా సార్? అప్పుడు మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు కూడా. అవునండి. 33వ సంవత్సరం అది. ఓకే. ఇట్లా వచ్చింది, ఇట్లా ఆఫర్ వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదు, నాకు బిజినెస్ వదిలి వెళ్ళాలని అనిపించట్లేదు అన్న. ఏమంటే లక్ష్మీదేవి ఎప్పుడప్పుడు వచ్చి తలుపు కొడుతుందండి. తలుపు కొట్టినప్పుడు తలుపు తీసి ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది, మనకు అన్ని మంచి జరుగుతాయి. మనం తలుపు తీయలేదు అనుకోండి, ఏదో బతకసలా ఉన్నాడు అని చెప్పి పక్కన వెళ్ళిపోతుంది. కానీ మీకు ఆఫర్ మీరు ట్రై చేసింది కాదు, అదే వచ్చింది. పైగా హీరో, డైరెక్ట్గా హీరో అంటున్నారు, ఓ ట్రై చేయండి, సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ అయితే దాని జోలికి వెళ్ళద్దు అని చెప్పి షూటింగ్ కండిషన్ పెట్టింది ఏంటంటే, షూటింగ్ అవగానే మీరు విజయవాడ వచ్చేసి మళ్ళీ మన బిజినెస్ చూసుకుంటూ ఉన్నారు. మెడ్రాస్లో ఉండి ఇదిగోండి నా ఆల్బమ్ అండి, పలానా సినిమాలో హీరో వేసానండి, ఈ నా ఫోటోలు అండి, నాకు మీ సినిమాలో వేషం ఉండి మాత్రం ఎప్పుడు అడగకూడదు. ఇప్పుడు కూడా అడగలేము. ఇన్నేళ్లలో 53 ఏళ్ళు ఎంతో అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి. 53 సంవత్సరాలు అయింది సార్. ఈ రోజు వరకు కూడా నేను ఎవరిని మీ సినిమాలో నాకు వేషం ఉండను దాన్ని చేశాను, లేకపోతే లేదు. సార్ తమది వారాల అబ్బాయి సినిమా నాకు ఊహ తెలియనప్పుడు ఆ సినిమా చూశానండి. చాలా ఇన్స్పైర్ అయిన సినిమా చూసి, మేము ఇలా చదువుకోవాలి మురళీమోహన్ గారు లాగా అని చెప్పేసి. ఆ సినిమా విషయాలు ఇస్తారు అసలు. అంటే నేను బిజినెస్ నుంచి సినిమాకి వచ్చినా కూడా బిజినెస్ మెంటాలిటీ పోలే నాకు. మనకి బిజినెస్లో దీంట్లో కూడా బిజినెస్ చేయాలి అని ఆలోచించినప్పుడు ఏం చేద్దామని అనుకుంటే, మనమే ప్రొడ్యూసర్ ఎందుకు దిగకూడదు, సినిమాలు మంచి సబ్జెక్ట్ చేసుకోవడానికి, మంచి క్యారెక్టర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా బిజినెస్ ఉంటుంది, సినిమాలు ఉంటాయి అని చెప్పి దిగి మొట్టమొదట బాలచంద్ర గారు ప్రొడ్యూసర్గా హీరోయిన్ లక్ష్మి డైరెక్ట్ చేసి తమిళ్లో ఒకటి మళ్ళీ పట్టాళం అని ఆ సినిమా, అది సినిమా చూస్తే నాకు బాగా నచ్చేసింది. ఓకే. వెళ్ళి వెంటనే బాలచంద్ర గారి దగ్గర రైట్స్ కోరుకున్నాను. కొనుక్కుతారు, మీరు డైరెక్ట్ చేయండి సార్, మీ సినిమాయే కదా అన్న. లేకపోతే లక్ష్మి గారితో చెప్పించండి అన్న. లక్ష్మి గారు చేస్తే ఓకేనండి అన్న. లక్ష్మి చేయదు అన్నాడు. ఆవిడని అడిగితే అదే మాట చెప్పదు, ఏదో సరదా కోసం చేశాను, నా ప్రొఫెషన్ అది కాదు అని చెప్పి ఆవిడ చేయలేదు. మీరు చేయండి అని బాలచంద్ర గారిని అడిగాను. ఆయన నేను రీమేక్లు తీయను అన్నాడు. రీమేక్ ఏంటంటే మీ సొంత సినిమా, మీరు తీసిన సినిమాయే కదా అని. అయినా సరే అది తెలుగు, తమిళ్లో లక్ష్మి డైరెక్ట్ చేసింది, ఇప్పుడు తెలుగులో తీసేటప్పుడు నేను డైరెక్ట్ చేశాను అనుకో, రీమేక్ చేసేటట్టు కదా అంటే, అట్లా కాదు సార్ చేయండి, నేను ఫస్ట్ టైం సినిమా తీసుకుంటున్నానంటే ఓ పని చేస్తాను, నా అసోసియేట్ని ఇస్తాను, అతను డైరెక్ట్ చేస్తాడు, రోజు నేను స్క్రిప్ట్ అతను నా దగ్గరికి వచ్చేసి ఇవాళ ఏ సీన్ తీస్తాడో చెప్తూ ఉంటాడు, నాతో డిస్కస్ చేసి షార్ట్ డివిజన్ అని కొన్ని చేసి పంపిస్తాను. ముఖ్యమైన సీన్లు ఉన్నప్పుడు కానీ, క్లైమాక్స్ ఉన్నప్పుడు కానీ, పాటలు తీసేటప్పుడు కానీ నేను వస్తాను. అయితే మీ పేరున పర్యవేక్షణ, దర్శకత్వ పర్యవేక్షణ అని వేసుకుంటా ఉన్నాను, వేసుకున్నాను. ఆ విధంగా అట్లా చేశారు ఆయన. అది రామదండం అని తెలుగులో తీసాం పిల్లలతో. అంటే ఒక 6 పిల్లల తండ్రి, భార్య చచ్చిపోయింది, హీరోయిన్ ఏమో 5 పిల్లల తల్లి, భర్త చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ లవ్లో పడి పెళ్లి చేసుకుంటే ఏంటి ఈ పిల్లలు ఆ పిల్లలు యాక్సెప్ట్ చేస్తారా, ఎలా కొట్టుకుంటారు, ఎలా పోట్లాడలు అవుతాయి అనేది కామెడీగా బాగా బ్లాక్ బస్టర్ ఆ రోజుల్లో టాప్ అయింది సార్. మీ సినిమాలో సార్ మీరు మీ యొక్క ఆహారం ఎలా ఉండేదంటే, ఒక మధ్యతరగతి వ్యక్తిగానే మీరు ఉండేది. ఎప్పుడు సినీ నటుడిలాగా ఏదో క్రాఫ్ ఇలా పెట్టుకుని, ఆ చెవులకు పోగులెట్టుకుని రకరకాలుగా మీరు ఎప్పుడు ఉండేవారు కాదు. ఎందుకు అలా ఉండేవారు సార్? ఫ్యామిలీ మెన్ లాగానే కనపడాలి తప్ప మనం ఏదో ఇవాళ ఎంట్రీ అవుతుందని వేసుకోలే, ఇది వెళ్ళబోయే ఫంక్షన్ ఒకటి ఉందని. అవునండి. అంటే నార్మల్ పర్సన్గానే కనపడితేనే వాళ్ళు ఎక్కువ ఇది. పైగా మా సినిమాలన్నీ కూడా మేము తీసి కుటుంబ సమేతంగా చూసే మధ్యతరగతి కుటుంబీకుల కథలన్నీ ఎక్కువ. అందులో స్త్రీలకి ఇంపార్టెన్స్ ఇస్తాం, స్త్రీల క్యారెక్టర్ మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. అలా తీసిన దాంట్లో తర్వాత 2వ సినిమాగా వారాల అబ్బాయిని తీసాం. సెకండ్ మూవీ సార్ అది కాదు, యాజ్ ఎ ప్రొడ్యూసర్. అది నా 100వ సినిమా.
వరాలపై 100వ సినిమా అండి. నటుడుగా నాకు 100వ సినిమా, ప్రొడ్యూసర్గా 2వ సినిమా. ఓకే. మొదటి సినిమా ఏమో మురళీ చిత్ర అనే బ్యానర్తో రామదండం తీసాము. రెండోది ఏమో జైబెరీ సంస్థతో వారాల అబ్బాయి చేసాం. బాగా పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్. బ్లాక్ బస్టర్. దాంతో ఇక అక్కడి నుంచి కంటిన్యూగా సినిమాలు తీసుకుంటాం. ఈ జ్యోతి సినిమా మీ సొంత పిక్చరా సార్? అది కాదు, అంటే క్రాంతి కుమార్ గారు. అవునండి. క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూసర్. ఆయన హనుమాన్ ప్రసాద్ గారు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, బిజినెస్ మా షాప్ పక్క షాపే ఆయన. వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్ దానికి, వాళ్ళు తీశారు అది. దానికి క్రాంతి కుమార్ గారు అంతకుముందు నుంచి అడిగినా నేను వెళ్ళకపోయినా మళ్ళీ జ్యోతిలో హీరోగా పెట్టి జగమేమాయం అయిన తర్వాత జ్యోతి రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, తర్వాత కల్పన, ఆమె కథ, తర్వాత మేము అందరం కలిసి నలుగురు కలిసి ప్రొడ్యూసర్గా నిప్పు లాంటి నిజం, అది కూడా రాఘవేంద్రరావు గారితో. అలాగే అమరదీపం రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, తర్వాత ప్రేమలేఖలని దిక్కుపాటి బస్సాలు వారు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్. అట్లా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నువ్వు చేశాను, విమర్శనరావు గారి డైరెక్షన్ చేసాము, తాత్యాన్ ప్రకాశ్రావు గారి డైరెక్షన్లో, మన డైరెక్షన్తో చాలా మందితో చేసాం. అలాగే మన బాలచంద్ర గారితో, తర్వాత కేఎస్ ప్రకాశ్రావు గారి ఆయనతో చేయలేదు కానీ వాళ్ళ అబ్బాయిగా రాఘవేంద్రరావు అనుకోండి. తర్వాత ఇంకా తమిళ డైరెక్టర్స్ ఉన్నాం, శ్రీధర్ గారు అని చాలా సినిమాలు తీశారు ఆయన. తమిళ్, హిందీ, తెలుగు అన్నీ చేశారు శ్రీధర్ గారిని. ఆయన సినిమాలు కొన్ని చేశాను. అట్లా మంచి సినిమాలు వచ్చినాయి, మంచి డైరెక్టర్ దగ్గర వచ్చినాయి. అవన్నీ కూడా సక్సెస్ అయ్యేటప్పటికి ఒక స్టాండ్ అయ్యింది. అవునండి. అలాగే చిన్న సినిమాలుగా అప్పుడు చేస్తున్న రోజుల్లో అన్నదమ్ముల అనుబంధం సినిమాలో అవునండి రామారావు గారి తమ్ముడుగా వేషం. అవునండి, మంచి సాంగ్ గులాబీ స్టాఫ్. ఆయన అన్నారు రామారావు గారు, బ్రదర్ మాకు ఇందులో హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు, అన్నీ మీకే, బాగా చేయండి. అప్పుడు మీరు వెరీ యంగ్ సార్, చాలా గ్లామరస్ అప్పుడు నిజంగా మీరు తీశారు. మంచి హిట్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ తమ్ముడురా అనేది అనివార్యం మిమ్మల్ని. ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవారు సార్ మీతోటి? చాలా బాగుంది. అంటే నాకున్న అదృష్టం ఏంటంటే నాకు 33 ఏళ్ళలో అట్లా ఇది ప్రారంభమైంది సినీ జీవితం. మహా ఉంటే 15 ఏళ్ళు చేయగలుగుతాం, అందుకంటే చేయలేం. 60 ఏళ్ళు వచ్చేటప్పటికి మనం రిటైర్ అయిపోవాలి యాజ్ ఎ హీరోగా. రిటైర్మెంట్ తీసుకొని చేయకూడదు అని అనుకొని హీరో అయినా చేశాను, సెకండ్ హీరో అయినా చేశాను. కొన్ని ముఖ్యమైన సినిమాల్లో మనకు ఉన్న పరిచయాలతో చేయాల్సి వస్తే 1 గెస్ట్ రోల్స్ కూడా చేశారు. అవన్నీ గెస్ట్ రోల్స్ చేసినా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. సెకండ్ హీరో కూడా అందరి హీరోలతో చేశారు, నాగేశ్వరరావుతో, రామారావు గారితో, మరి చిరంజీవి గారితో, మరి కృష్ణంరాజు గారితో, అందరితో చేశాను. అందుకనే 100వ సినిమా అనేది వారాల అబ్బాయి అవటానికి కారణం అదే. అన్ని సినిమాలు చేశారు కాబట్టి చాలా ఫాస్ట్గా 7 ఇయర్స్లోనే ఎంతో 100 సినిమాలు అయింది. చిరంజీవి గారు ఫస్ట్ మూవీలో మీరు యాక్ట్ చేశారు కదా సార్, మనూరు పాండవులో మీరు కీ రోల్ అండి మీది అందులో. ఆ చిరంజీవి గారి సెట్స్లో అది మీతో పాటే, అదే గోదావరి జిల్లాలో అయినట్టు ఉందండి షూటింగ్ పూర్తిగా. రాజమండ్రి అండి. తర్వాత నాకు బాగా గుర్తు సార్ మురళీమోహన్ గారు 1985 అనుకుంటాను బై ఎలక్షన్ అయ్యింది. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాడు. నాదెండ్ల భాస్కరరావు గారు ఇష్యూ వచ్చింది, ఎలక్షన్కి వెళ్తే మీరు అప్పుడు ఈనాడులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నా ఓటు టీడీపీకే. ఓటు వేసి వచ్చి మీరు ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు, నాకు బాగా గుర్తు సార్, ప్రచారం చేశారు మీరు. ఎందుకంటే మనందరం ఓట్లు వేసుకుని గెలిపించుకున్న ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని గెలిపించేశారు. వాళ్ళెవరు దించడానికి, అందులో ఉన్నాళ్లే కొంతమంది మోసం చేసి వెళ్ళారు, ఈ దగ్గర గెలిచిన వాళ్ళే చేశారు. ఇది అయినా సరే ఇది ప్రజలు దీన్ని వ్యతిరేకించాలి అని ప్రచారం చేశారు. అక్కడ రాజకీయాలు ఇంట్రెస్ట్తో చేయలేదు, తెలుగుదేశం పార్టీ మీద ఇంట్రెస్ట్ అని కూడా కాదు. న్యాయం గెలవాలి. ఎన్టీ రామారావు గారు అనే ఒక వ్యక్తి సినిమాలన్నీ కూడా మానేసుకొని ప్రజా సంక్షేమం కోసం ఆయన పార్టీలో పెట్టి చేసిన వ్యక్తిని మనం నిలబెట్టుకోవాలి అనేది ఒకటి. ఆ రోజుల్లో గొప్ప పేరు వచ్చింది సార్ మీకు. ఇప్పుడు అలా స్టాండ్ అయ్యి చేశారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి, అప్పట్లో చాలా గొప్పగా మెచ్చుకున్నారు, ప్రతి ఒక్కరు దండాలు పెట్టారు మీకు. మురళీమోహన్ గారు ఇంత బాగా స్టాండ్ అయ్యారు అని చెప్పేసి. సార్ కృష్ణ గారు మీరు ఫ్రెండే కదా, సినీ ఇండస్ట్రీకి వస్తే ఆ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అయిందండి. అని ఏంటి సార్, అతను చాలా దేవుడు అనే ఒక పేరు కూడా ఉంది అతనికి. అంటే చాలా క్వైట్గా ఉండేవాడు, చాలా అందంగా ఉండేవాడు కదా, మంచి తెల్లటి రంగు, మంచి గిరిజాల జుట్టు, చాలా బాగుండేవాడు. వైట్ డ్రెస్ వేసుకునేవాడు. అసలు చూసి వాళ్ళందరికీ భలే ఉన్నాడు అనుకునేవాడు.
ఎక్కువ మూవ్ అయ్యేవాడు కాదు. అంటే కొత్తగా వచ్చాడు అతను, తెనాలి నుంచి ఏలూరు కాలేజీలో చదువుకోవడానికి వచ్చాడు. పర్టికులర్ గ్రూప్ ఒకే బెంచ్ అండి మీ ఇద్దరు? ఒకే బెంచ్. అంటే కొంచెం బుద్ధిమంతుల్ని కొంచెం క్వైట్గా ఉండేవాళ్ళని ముందు ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టారు, అల్లరి బ్యాచ్ అంతా వెనక కూర్చోడేవాళ్ళు. అందుకని మేము ఇప్పుడు ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ బాగా స్నేహంగా కూడా ఉండేవాళ్ళం. ఏమి క్వైట్గా ఉంటాడని అందరూ స్కూల్లో కాలేజీలో ఉండగా దేవుడు అని పెట్టారు నిక్నేమ్. అతను జనరల్గా చాలా మందికి నిక్నేములు పెట్టారు. అవునండి. అలా దేవుడు అని పెట్టి దేవుళ్ళలాగా వస్తాడు, దేవుళ్ళలాగా కూర్చుంటాడు అని. నిజంగా ఏ క్షణాన్న దేవుడు అని పెట్టారో సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోవాలంటే నిజమైన దేవుడు ఎవరన్నా అంటే హీరోల్లో కృష్ణ గారు. ఎందుకంటే సక్సెస్ సినిమా తీసినా ఆనందపడతాడు, సినిమా ఏదైనా ఫెయిల్ అయి ఫ్లాప్ అయిపోతే అతను పిలిపించి అతనికి డబ్బులు లేవంటే అతనే డబ్బులు కూడా ఇచ్చి డైరెక్టర్ కూడా ఎన్ని పెట్టి ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళని చేసి నిలబెట్టిన సందర్భాలు ఎన్నో. అలా వారికి మంచి గుడ్ విల్ ఉంది సార్. సార్ చివరిగా సార్, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి మీద మీ అభిప్రాయం చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఒకసారి చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన జరగటమే దురదృష్టం. ఏదైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఆయన అయిన తర్వాత బాగా చేసుకుంటూ వచ్చారు. రాజధాని లేదు మనకి, ఎక్కడ రాజధాని పెట్టాలనేది కూడా ఇది. ఇక్కడే ఉండండి, 5 ఏళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి పరిపాలించాడు. మన ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇది హైదరాబాద్కి దగ్గరలో లేదు. బార్డర్ రావాలంటేనే 100-150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు వెళ్తే కానీ బార్డర్ కూడా రాదు. అలాంటి దాంట్లో ఇక్కడే కూర్చొని చేయటం ఏంటి అని చెప్పి ఆయన ఒక వ్యాన్ అయింది, క్యారవాన్ వ్యాన్. ఆ వ్యాన్లోనే కూర్చొని విజయవాడలోనే ఉండి ఆ వ్యాన్ నుంచి పరిపాలించాడు. తర్వాత ఎక్కడ పెట్టాలంటే ఒకటి చాలా డిస్కషన్స్ పెరిగిన తర్వాత ఫైనల్గా మనకి అమరావతి అనేది ఒకప్పుడు పెద్ద హిస్టరీగా ఉంది. చాలా రాజులు అక్కడి నుంచి పరిపాలించారు ముఖ్యపట్నంగా పెట్టుకొని. అందుకని ఒకవేళ అమరావతిలో కనుక ముఖ్యపట్నం చేసేటడితే ఇటు వైజాగ్ శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళకి కానీ, అటు కడప కర్నూలు నుంచి వచ్చేవాళ్ళకి కానీ అందరికీ కూడా సెంటర్ పాయింట్గా ఉంటుంది. పొద్దున్నే విజయవాడ వస్తే అమరావతికి వచ్చేస్తే చూసేసి పనిచేసి రాత్రికి ఇంటికి వెళ్ళిపోయే లెవెల్. అలా సెంటర్ సెలెక్ట్ చేసి అది పెట్టారు. బాగానే ఉంది. మీటింగ్ ఫండ్స్ లేవు కదా, అక్కడ ఏం పొలాలు కూడా ఈ దగ్గర కొనడానికి కూడా డబ్బు లేకపోతే రైతులకు అప్పీల్ ఇచ్చాడు. మీరు ఇవ్వండి మీ ల్యాండ్స్ని, ఇక్కడ రాజధాని కడతాం, మీరు ఇచ్చే ప్రతి ఎకరానికి మీకు 1200 గజాలు డెవలప్డ్ ల్యాండ్ ఇస్తాం, ఫ్లాట్స్ రోడ్లు అన్నీ కూడా చేసి మీకు ఇస్తామని చెప్తే అందరూ కూడా ఒప్పుకున్నారు. దాదాపు 35,000 ఎకరాలు ఇచ్చారు. ప్రపంచంలో ఇది చరిత్రలో ఇప్పటికీ అదే చరిత్ర, ఎవరికి ఇవ్వట్లా. అలా చేసి మొదలుపెట్టారు. టెంపరీగా సెక్రటేరియట్ కట్టారు, హైకోర్టు కొట్టారు, అన్నీ కూడా చేశారు. గవర్నర్ గారికి బంగ్లా చేసి ఇవన్నీ కూడా చేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి వేరే గవర్నమెంట్ వచ్చింది. వేరే గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఆయన కూడా అంతకుముందు అమరావతి నేను చేస్తాను, అమరావతి చెప్పిన వ్యక్తి ఆయన. కానీ మరి ఎందుకు వచ్చిందో, ఆయనలో మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు. అమరావతి కాదు, నేను వైజాగ్ మారుస్తున్నాను. అదేమిటండి అంటే 3 రాజధానులు చేయాలి, అందరికీ దగ్గరగా ఉండాలి. అందుకని 3 రాజధానులు చేసి ఒక వైజాగ్లో ఒకటి ఉంటుంది, విజయవాడలో ఒకటి ఉంటుంది, కర్నూలులో ఒకటి ఉంటుంది నాన్న. అంటే అదే అసలు అంత ఎవరికి అర్థం కాదు. ఏ కంట్రీ, ఏ భారతదేశానికే ఒకటే రాజధాని. అవునండి, భారతదేశం. మరి అంత పెద్ద భారతదేశం కదా. ఆ రోజుల్లో విజయవాడని సెకండ్ రాజధాని, హైదరాబాద్ సెకండ్ రాజధాని చేయమని ప్రపోజల్ కూడా ఉంది. అయినా రాళ్ళు ఇప్పటికీ అదే ఉంది. ఒక్కటే దానికి అంత పెద్ద భారతదేశం మొత్తానికి ఒకటి ఉంటే ఒక చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఇంటికి తెలంగాణ నుంచి విభజన అయిన తర్వాత ఒక చిన్న రాష్ట్రం 3 రాజధానులు ఎందుకు అని చెప్పి అందరూ అన్నారు. అమరావతి డెవలప్మెంట్ జరగనివ్వలేదు. మరి ఏదో చేసి చివరికి మళ్ళీ ఆ గవర్నమెంట్ పోయి ఈ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అంటే ఆయన డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి బ్రహ్మాండంగా జరుగుతున్న టైంలో ప్రభుత్వం మార్పు వచ్చిన తర్వాత ఇవన్నీ అయిపోతారు, అంతా స్టాప్ అయిపోయింది, మైనస్కి వెళ్ళిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనస్ అయిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు నడిపించి అప్పుడు దాంట్లో ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన మీద అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టారు గత ప్రభుత్వం 53 days. అక్కడ ఉండగా ఒక రోజున పవన్ కళ్యాణ్ గారు చూడటానికి వెళ్ళారు. చూడటానికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు మనకి.
మాట్లాడిన తర్వాత బయటకు వచ్చేసి బయటే ప్రెస్ వాళ్ళందరూ వచ్చాడు, అక్కడే అనౌన్స్ చేశాడు, ఈ ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేక ఓటుని చేరటానికి వీల్లేదు, చేర్చకుండా మేమందరం కూడా ఒకే కూటమిగా ఉండి పోటీ చేస్తాం అని చెప్పి అక్కడ అనౌన్స్ చేశాడు. అప్పుడు ఇంకా బీజేపీతో మాట్లాడాల, ఆయన పార్టీను తెలుగుదేశం కలిసి చేసేటట్టు అని మళ్ళీ వెంటనే ఆయన బీజేపీ దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి ముగ్గురు చేద్దామని చెప్పి ఆయన కూడా ఒప్పించి 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పాటు చేశారు. అద్భుతమైన విజయం వచ్చింది. ఎన్టీ రామారావు గారికి కూడా అన్ని సీట్లు రాలా, ఆయన పెట్టినప్పుడు కూడా అన్ని సీట్లు తీసుకొని మంచి వచ్చింది. మరి మోడీ గారు కూడా బ్రహ్మాండంగా ఫండ్స్ ఇస్తారు, దేదీప్యమానంగా జరుగుతాయి వర్క్స్ అన్నీ కూడా. చివరిగా సార్, ఏపీ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? మనకి రాజధాని ఇప్పుడు ఎక్కడైనా ఏ స్టేట్ చూసినా రాజధాని అనేది ముఖ్యం. ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాదు ఉంది. ఇవాళ తెలంగాణలో రెవెన్యూ చూసుకుంటే తెలంగాణ మొత్తానికి వచ్చే దాంట్లో 60-65% రెవెన్యూ ఇక్కడే వస్తుంది. హైదరాబాద్ సికింద్రాబాద్లో, సైబరాబాద్ ఇక్కడే వస్తుంది. ఇలాంటి ముఖ్యపట్టం కావాలి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అక్కడికే వస్తాయి, బిజినెస్ పీపుల్ అందరూ కూడా అక్కడికే వస్తారు. అప్పుడే ట్యాక్స్లు వచ్చి, లేకపోతే ట్యాక్స్ అక్కడి నుంచి వస్తుంది. మనకేమీ లేదు. లేకపోతే ఇప్పుడు మనకున్న వైజాగ్ సిటీ కాదు, విజయవాడ సిటీ కాదు, గుంటూరు సిటీ కాదు, ఇవన్నీ టౌన్స్. తిరుపతి సిటీ కాదు, కర్నూలు కాదు, ఇలాంటి టౌన్స్. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి విజయవాడని, గుంటూరుని, తెనాలిని 3 కలిపి అమరావతి అని చేసి ఒకే సిటీ చేయాలి. అలా చేస్తే ఏంటంటే హైదరాబాద్ లాగా అది కూడా ఒక పెద్ద సిటీ అయ్యి ఇండస్ట్రీస్ వచ్చి, ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి, హాస్పిటల్స్ వచ్చి, కాలేజీలు వచ్చి, రోడ్స్ అన్ని బ్రహ్మాండమైన రోడ్స్ వేసి ఇవన్నీ కూడా చేస్తే ఓ సిటీ ఏర్పడుతుంది. మనకి బోల్డంత ఇన్కమ్ కూడా సిటీ నుంచే వస్తుందని చెప్పి ఏర్పాటు చేశారు. అది మంచి పని, మంచి ఉద్దేశం. ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇస్తున్న కోఆపరేషన్ తోటి మంచి ఫాస్ట్గా జరుగుతున్నాయి వర్క్లు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.